హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండలకి చాలా చల్లదనాన్ని ఇచ్చే మజ్జిగ చారు అండి. ఈ చారుని చాలా రకాలుగా చేస్తారు, బట్ నేను 10 minutesలో మీకు చేసి చూపిస్తాను. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, జీలకర్ర, మిడిల్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు అండ్ అలాగే కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకుందాము. ఇవి వేగేలోపు మనం మజ్జిగ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇటు పల్చగా ఉండొద్దు, ఇటు మరీ చిక్కగా ఉండొద్దు, చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈలోపు నాకు ఆనియన్స్ అయితే ఒక 80% కుక్ చేసుకుని, మరీ మాడ వేపుకోవద్దు, 80% కుక్ చేసుకోండి. అండ్ వేగిన తర్వాత నేనైతే పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకున్నానండి. ఒక 2-3 minutes వేగిన తర్వాత ఆ తాలింపుని ముందుగా చిలికి పెట్టుకున్న చారులో అయితే, మజ్జిగ చారులో అయితే నేను వేసుకున్నానండి. కొంతమంది టొమాటోస్ యాడ్ చేస్తారంట, బట్ నేను ఇక్కడ ఎప్పుడు టొమాటోస్ వేస్ట్ చేయలేదు. ఇది నా స్టైల్ అండి, మీకు కావాలంటే టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా ఈ తాలింపు అంతా ఆ మజ్జిగ చారులో మిక్స్ అయిపోయే వరకు ఒక 2 minutes వరకు నేను మిక్స్ చేస్తూనే ఉన్నానండి. ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి అసలు సాల్ట్ అసలు యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ మొత్తానికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. చూసారు కదండి, చాలా సింపుల్, 10 minutesలో అయిపోతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.